జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులని అందుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఈనాటి ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి శ్రీయుతులు చంద్రమౌళి గారు, వారి యొక్క అమూల్యమైనటువంటి సూచనలు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ సార్. Good evening to all. ఆపదమపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సభకు నమస్కారం. ముందుగా ఈ ట్రస్ట్ నడిపించే ఇటికాల వీరయ్య గారికి, వారి టీంకు అభినందనలు తెలుపుతూ ఈ సభను ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారిని అభినందిస్తూ, ముఖ్యంగా వారిని కాదు వారి శ్రీమతిని అభినందించాలి. ఎవరైనా ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారంటే వారి శ్రీమతి ఆజ్ఞ అనుజ్ఞ లేనిది వారు చేయజాలరు. అలాంటి వారి శ్రీమతికి నా తరఫున మీకు నమస్కారం అమ్మా. తర్వాత ఇంకా దగ్గర పెట్టు. ఓకే. సరే, విశిష్ట అతిథి, అందులో నేను యూనివర్సిటీ నుంచి వచ్చాను, మీరేదో మాట్లాడతారు మేమేమో వింటామని మాత్రం మీరు పెద్దగా ఆశపడకండి. మీరందరూ గురువులే. నాకు అవకాశం వచ్చింది, మీకు రాలేదు. బహుశా మీకు అవకాశం వస్తే నేను 9 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతానేమో, మీరు అర్ధగంట గంట సునాయాసంగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే అది మీ వృత్తి, మీ ప్రవృత్తి. సరే, ఏదేమైనా ఈ అవకాశం దొరికినందుకు నేను మాట్లాడాలి, మీరు వినాలి. అది నా అదృష్టం, మరి మీ దురదృష్టం అయితే కాదులేండి. 2 గంటల నుంచి మీరు చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సంతోషపరిచి అప్పుడు మాటని చెప్పాలి, అప్పుడే పిల్లలు వినగలుగుతారు. మన ఇటికల వీరయ్య గారు మాట్లాడుతూ వస్తూనే మాట్లాడుతూ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ఏ టీచర్ అన్నాడు. నేను ఇక్కడ ఉన్నానంటే ఒక టీచరు కారణం అన్నారు. మన్నించాలి ఇటికల వీరయ్య గారు, మీరే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక టైంలో టీచర్స్ చేత ఇన్స్పైర్ అవుతాడు. ఎందుకంటే దానికి సర్టెన్ రీజన్ ఉంది. టీచర్కు 8 గుణాలు ఉంటాయి, 6 గుణాలు ఉంటాయి, ముఖ్యంగా 6 ముఖ్యమైన గుణాలు. ఒక టీచర్ అంటే సాంస్క్రిట్ ప్రకారము ప్రేరక, శిక్షక, ఇలా మనకు రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఏ టీచర్ ఇస్ ఏ ప్రేరక టీచర్. అంటే ఈ విల్ ఇన్స్పైర్ ద పీపుల్. ది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టీచర్, ఈ విల్ ఇన్స్పైర్ ద స్టూడెంట్స్, ఈ విల్ ఇన్స్పైర్ ద సొసైటీ, he will inspire with various things. It may be his teaching, it may be its attire, or it may be his movement, or it may be anything. Many people are inspired by their teachers. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్తో మొదలవుతుంది. వారేమో ఏంటి మనకు ఏంటిది మనకు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి మనం మార్గదర్శనం చూపెడుతుంటారు, పిన్ పాయింట్ చేస్తుంటారు. ప్రేరక తర్వాత మనకు వచ్చేది వాచక అంటే వాళ్ళు టీచ్ చేస్తుంటారు. దే మే బి ప్రొఫెసింగ్, దే మే బి డూయింగ్ ఎనీథింగ్, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ఏ టీచర్.
అందరు ఒకసారి వచ్చి కూర్చోగలరు. అక్కడ వాళ్ళు ప్లీజ్ అందరు ఒకసారి కూర్చోండి. వాళ్ళ తర్వాత నేను అందుకొరికే ముందే వస్తానన్నా. టీచర్స్ అందరు కూర్చోగలరని మనవి. సో ఇప్పుడు ప్రేరక అయిపోయింది. మనకు నెక్స్ట్ సూచక టీచర్ వస్తాడు. సూచక టీచర్ అంటే ఈ విల్ జస్ట్ సూచిస్తాడు, మార్గం దర్శక చూపెడతాడు. అండ్ సర్టెన్ పీపుల్ దాంతో ముందుకు వెళ్తుంటారు. తర్వాత మనకు వచ్చేసి వాచక టీచర్. ఈ వాచక టీచర్ వచ్చేసి ఈ రీడ్స్ ది థింగ్స్. సమ్ టైమ్స్ ఈ గివ్స్ స్పీచ్ అబౌట్ ద ఇష్యూ టు ఇన్స్పైర్ ద స్టూడెంట్. తర్వాత వచ్చేసి మనకు బోధక టీచర్ వస్తారు. ఈ టీచర్స్లో బోధక టీచర్ ఈజ్ అవేకనింగ్. ఈ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ది సర్టెన్ థింగ్ ఇన్ ద స్టూడెంట్ అండ్ ఈ విల్ అవేకన్ హిజ్ capability. And this bodhaka teacher is very, very important. Then we will come across shikshaka. That's the normal teacher. He will come and he will teach the things and he may disappear. Then the last and final is upadhyaya. Upadhyaya means something like a tuition teacher. He will work for the salary. He will come and give the tuition and he will go away. He is not nothing to do with the student. He will not have any touch with the student. He may not think about the student after completing his job. So one of these 6 qualities will inspire the students. That is the reason entire society will appreciate the teacher. The reason is teacher is not one person. A teacher is with 6 qualities. Since we are having these 6 different qualities, we are teachers and we are very lucky people to be in the profession of a noble profession, which is a teaching profession. And in this teaching profession, the teacher is supposed to definitely inspire or do something to make the student aware of the things. Aware of the things means, first of all, you should study the student. You should know the student. You have to teach the student in such a manner, you should not forget the things and you should do good things for the society. That means you have to give some sort of seed in the mind of the student. నేను బోర్ కొట్టిస్తానంటే నేను ఆపేస్తాను. మీకు ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఒక చిన్న సీడ్ వేశామనుకోండి, చిన్న ధాన్యం ముక్క, అది 5 సంవత్సరాలలో ఒక వృక్షం అయిపోతుంది. ఆ సీడ్లింగ్ ఈజ్ డన్ బై యూ, మీన్ ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ సీడ్ వృక్షం అయ్యి అండ్ సైంటిఫికల్లీ చూస్తే అది భూమి నుంచి చాలా తక్కువ తీసుకుంటుంది. 100 కిలోల చెట్టు అయితే అది 5 కిలోలు మాత్రమే భూమి నుంచి తీసుకున్నది. మిగిలిన 95 కిలోలు దానికి ఎక్కడి నుంచి వచ్చింది మనం ఎప్పుడు ఆలోచించాం. మనం పెట్టింది చిన్న సీడు, దానికి వాతావరణం, గాలి, నీరు ఇవన్నిటి పెట్టి సూర్యుడు ఎవ్రీడే వచ్చేసి సూర్యరశ్మి ఇస్తాడు. నేను చెప్పొచ్చేదంటే చిన్న సీడుకు తాను అడగకుంటేనే సూర్యుడు సూర్యరశ్మి ఇస్తున్నాడు, వర్షం నీరు ఇస్తున్నది, గాలి ఇస్తున్నది, ఖనిజ లవణాలు భూమి ఇస్తున్నది. నీ సీడ్ అడిగిందా? ఎప్పుడు అడగలేదు. అయినా ఇవన్నీ అడగకుంటేనే ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి? అది న్యాచురల్ ప్రాసెస్. అలాగే నువ్వు ఒక స్టూడెంట్ మైండ్లో ఒక నెగటివ్ బీజం మొలిచావనుకో, నువ్వు ఒక నెగటివిటీ ఇచ్చావనుకో, వాడికి తెలియకుండానే రకరకాల డైరెక్షన్స్ నుంచి ఆ చెడుకు ప్రోద్బలం వస్తుంది. ఆ చెడు ఒక మహావృక్షం అయిపోతుంది. ఈ వ్యక్తి రేపు ఒక హంతకుడు కావచ్చు, ఒక దొంగ కావచ్చు, దానికి కూడా టీచరే కారణం. ఈ టీచరు తనకు దొరికిన టీచరు స్వచ్ఛమైన కావలసిన సీడ్ ఇవ్వలేదని అర్థం. నిజంగానే మీరు ఒక మంచి సీడ్ ఇచ్చారనుకోండి, న్యాచురల్గా వాతావరణం,
సొసైటీ, ఎవ్రీబడి విల్ సపోర్ట్. అండ్ అది మహావృక్షమైనప్పుడు అది ఈ నీడ ఇస్తుంది, పండ్లు ఫలహాలు నీకు ప్రతి ఒక్కటి ఇవ్వగలుగుతుంది. ఎప్పుడు అది మంచిదైనప్పుడు. ఈరోజు మన పోలీస్ ఆఫీసర్ గారు వచ్చారు, వారు 10 మందికి నీడ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టీచరు ఆయన ఇన్స్పైర్ చేసి ఒక మంచి అనే సీడ్ ఆయన మైండ్లో వేశాడు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఈ ఈ విధంగా ఎదగగలిగాడు. తర్వాత టీచర్కి ఇంకొక గుణం కూడా కావాలి. ఈ 6 గుణాలతో పాటు ఇంకో ఇంపార్టెంట్ గుణం కూడా కావాలి. అదేంటంటే సమయస్ఫూర్తి. ఆ నిమిషంకి ఏం చేయాలో నువ్వు తోచగలగాలి. అది ఒకటే కాదు, ఒకవేళ నీకు అవకాశం వస్తే నువ్వు చెప్పదలుచుకున్నదంతా చెప్పాలా, అవకాశం వస్తే నువ్వు చేయదలుచుకున్నదంతా చేయగలగాల. ఉదాహరణకు నేను 1994 నుంచి 2000 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్లో ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. నా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారనుకోండి, దట్ ఇస్ డిఫరెంట్. అందులో 14 పీజీ సబ్జెక్టులు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్, తెలుగు, ఎవ్రీథింగ్. ఈనాటి తెలుగు యూనివర్సిటీ గోపి ఈ వాజ్ ఫ్యాకల్టీ విత్ మీ. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ ఆఫ్ తెలుగు యూనివర్సిటీ ఎస్వి సత్యనారాయణ వాజ్ దేర్. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ కృష్ణ ఆర్ సో మెనీ పీపుల్, ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ అట్లీస్ట్ 3 to 4 వైస్ ఛాన్సలర్స్ వర్ మై స్టూడెంట్స్ ఆర్ టీచర్స్. ఎందుకు చెప్తున్నానంటే ఐ యూస్ టు టేక్ రౌండ్స్ ఎట్ 9:15. ఒకరోజు ఇలాగే ఎంఏ తెలుగు డిపార్ట్మెంట్కి వెళ్ళాను. ఎంఏ తెలుగు డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్కు క్లాసు జరగటం లేదు, టీచర్ రాలేదు. టీచరు ఎస్వి సత్యనారాయణ గారని, ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారిని మన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యిండు, వారు టీచరు. వారి క్లాసుకు పోయాను. ఇప్పుడు నాకు 2, ఒకటేమో వాళ్ళను టీచింగ్ లేకుండా వాళ్ళని నేను ఐ హ్యావ్ టు ఎంగేజ్ దెమ్ ఫర్ 1 hour ఆ 30 minutes అనుకోండి. నేను ఫస్ట్ పోయి మీరు భోజనం చేశారంటే హాస్టల్ ప్రాబ్లం వస్తుంది. సార్ మా హాస్టల్లో నీళ్ళు లేవు, కరెంట్ లేదు, వాటర్ లేదు, బియ్యం లేవు, పప్పు లేవు అంటాడు. ½ an hour పోతుంది. డిస్ట్రక్టివ్. సమయస్ఫూర్తిగా చిన్నప్పుడు ఏదో ఒక పోయం చదువుకున్నా, ఆ పోయం చెప్పడం మొదలుపెట్టినా. దీనికి మీరు అర్థం చెప్పాలి అన్న. సార్ చెప్పండి సార్, మేము ఎంఏ సెకండ్ ఇయర్, ఈ మాత్రం జ్ఞానం మాకు లేదా అని అన్నారు. సరే నేను ఒక చిన్న పద్యం చెప్పిన, మీకు కూడా చెప్తున్నా, ఆలోచించండి. సమయస్ఫూర్తి సిచ్యువేషనల్ పోయం ఇది. పిల్లలకు చెప్పి దీని అర్థం చెప్పాలా, ఎక్కడ ఎందుకు ఇది జరిగిందో మీరు నాకు చెప్పాలని. ఇది ఇప్పటిది కాదు, 30 ఏళ్ళ క్రితం కథ. ఆ పోయం ఏంటంటే, టకా ధర్మ టకా కర్మ టకా హి పరమం పదం టకాయస్కే గృహేన్నాస్తి హటక టక్ టకాయతే అనేది పోయం. ఎంఏ సెకండ్ ఇయర్ పిల్లలందరిని అడిగినా ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పటివరకు లేచి ఉన్న ముఖాలు 30 ముఖాలు కిందికి అయినాయి. సరేలే, మరి ఎక్కువ బాధ పెట్టుకోదు పిల్లలను. సరే నాన్న మీరు ఒకటి చెప్పండి, ఇది తెలుగా, సాంస్క్రిట్ అయ్యా, మలయాళమా, కన్నడమా? సార్ ఏది అడగకండి సార్, అందులో టకా తప్ప ఏది వినిపించలేదు సార్ అన్నాడు. సరే ఇప్పుడు నాకు వచ్చినా రాకుండా ఏదో పోయని చెప్పిన, మరి చెప్పడం నా బాధ్యత. సరేలే చెప్తలే అని వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టిన. ఇది ఒక ఆశ కవిత. ఓ ఆశ కవిగారు పోతున్నారు, ఊరి పెద్దను తీసుకొని పోతున్నాడు ఇంటి ముంగటికి వెళ్ళి. సాయంత్రం 6 గంటలకు పోతున్నాడు. పోతూ ఉంటే ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు. ఉన్న వాళ్ళ కొట్లాట వేరే ఉంటుంది, లేని వారి కొట్లాట వేరే ఉంటుంది. గుడిసెలో పాపం వాళ్ళు ఇద్దరికి లేదు. ఈమె తపాల విసిరేసింది, ఆయన ఊరుకుంటాడా? ఆయన గ్లాస్ విసిరేసిండు. సౌండ్ ఏమొస్తుంది? టకా అని వస్తుంది. అంటే ఈ సౌండ్కు సంబంధించిన పద్యం. అది ఆశ కవిత్వం చెప్పిండు. కవిత్వం మళ్ళీ ఒకసారి చెప్తా. టకా ధర్మ అంటే, టకా అంటే రూపాయి, రూపాయే ధర్మం, రూపాయే కర్మం, టకాయస్యే టకా ధర్మ, రూపాయే ధర్మం, టకా కర్మ, టకా హి పరమం పదం. మొత్తం పరమం పదం కూడా నీకు రూపాయే ఈ లోకంలో. పొరపాటున టకాయస్యే గృహేన్నాస్తి, ఏ ఇంట్లోనైతే రూపాయి లేదో వాళ్ళ ఇంట్లో ఏమొస్తుంది? అట్టక. ఆమె చెంబెత్తేసింది. టక్ టకా అయితే ఆయన గ్లాస్ ఎత్తేసిండు.
ఇట్లా టీచర్కు సమయస్ఫూర్తి ఉండాలి. ఇప్పుడు 30 నిమిషాలను ఎంగేజ్ చేయాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎంగేజ్ చేయాలా. అదేదో చెప్పి టీచర్ అంటే ఆయన 1962లో అందరు ఆయన స్టూడెంట్స్ అందరు పోయినరు, ప్రపంచం అంతా టీచర్స్ డే జరుపుకుంటున్నారు, మరి మనకు లేదు ఆయన అనటం, ఎవరు సర్వపల్లి రాధాకృష్ణ గారు అనటం, 1962 నుంచి మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవటం, ఇదంతా మీకు తెలుసు. ఒకవేళ పొరపాటున ఇదే చెప్పిన అనుకోండి, మీరంటారు మిమ్మల్ని ఎందుకు పిలిచింది సార్, మాకు ఇదెందుకు చెప్తున్నారు అని అంటారు. మరి మీరు టైం ఇస్తే ఇంకా 2 నిమిషాలు. చివరిగా మీ బాధ్యత అంటే ఒక విద్యార్థికి మీరు ఇవ్వాల్సిన చదివే కాకుండా వాడు ఉత్తమ విద్యార్థిగా బయటకు పోవాలి. ఉత్తమ విద్యార్థికి ఏం లక్షణాలు ఉండాలా? వాడు మీరు అన్నీ చెప్తే వాడు జ్ఞాపకం పెట్టుకోడు. వాడికి చిన్నగా C³ అని చెప్పండి. C³ అంటే 3 Cలతోటి వస్తాయి. ఒకటి 3 కాంప్లైంట్, క్రిటిసిజం అండ్ కంపారిజన్. ఈ 3 మన సంతోషానికి అడ్డంకులు. మొట్టమొదటిది కాంప్లైంట్. ఏం చేశారండి, నన్ను 2 గంటలకు రమ్మన్నారు, నేను 2 గంటలకు వచ్చి నేను కూర్చున్నా. కంప్లైంట్. పాపం వారికి ఎన్ని బాధలు, వారి టీం ఎక్కడుంది, ఈ హాల్ ఎక్కడుంది, అసలు 2 గంటల వరకు హాలే కాలేదు. నేను రాగానే కంప్లైంట్ ఇస్తే పాపం వారి మనసు బాధపడుతుంది. మీరు ఏమనుకోవద్దండి, వారి టీం మనసు బాధపడుతుంది. మీరు అవగాహన చేసుకోవాలి, ఏమైంది, ఎందుకు ఇదే అయింది. పాపం ఇటికాల వీరయ్య గారు 3 నెలల నుంచి కష్టపడి ఈ 3 నిమిషాలు, ఈ 10 మినిట్స్ ఎందుకు అది చేస్తున్నాడు, ఒక నిమిషమైనా ఆలోచించాల్సిన బాధ్యత నీకుంది. నీ స్టూడెంట్కి అది చెప్పాల్సిన బాధ్యత నీకుంది. యాజ్ ఎ గుడ్ టీచర్ యూ హెవ్ టు టెల్, నువ్వు ఎవరిని అంటిల్ అండ్ ఇట్ ఇస్ నెసెసరీ యూ షుడ్ నాట్ కాంప్లైన్ అబౌట్ ద పర్సన్. తర్వాత క్రిటిసిజం ఎప్పుడు వస్తుంది, అబ్బా వీళ్ళందరూ నాకంటే బాగా చెప్తున్నారు, నేనే బాగా చెప్తలేనేమో అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి వస్తుంది. అట్లా కాకుండా నాకంటే ముందు వారు చూడు ఎంత బాగా మాట్లాడినరు అని అన్నాను అనుకోండి, క్రిటిసిజం లేదు అక్కడ. నేను ఎప్పుడైతే క్రిటిసైజ్ చేయనో ఆ ముందటి వ్యక్తి, ఆ తర్వాత వ్యక్తి, నా పక్క వ్యక్తి, ఈ వ్యక్తి అందరూ కూడా నన్ను ఓహో ఈజ్ ఏ నైస్ పర్సన్ అనుకుంటారు. సో క్రిటిసిజం ఆల్సో ఈజ్ ఈ వెరీ వెరీ డేంజరస్ థింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్. అది ఏమిటి? కంపారిజన్. ఐఎమ్ వెరీ హ్యాపీ as long as I do not compare my achievements with my colleague. I should not, when I compare myself, when I compare my achievements with somebody else, సంతోషం ఎక్కడుంటే చెప్పండి? సంతోషం అనేది ఉండనే ఉండదు. అది పాపం చక్కటి తండ్రి, చక్కటి తల్లి, చక్కటి కొడుకు, వాడు చదువుకుంటున్నాడు, 10th క్లాస్లో బ్రహ్మాండంగా 75% వచ్చింది. వాడు వచ్చి నాన్న నాకు 75% వస్తే ఆహా ఎంత బాగా చేసినావు నాన్న అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం చదివినవురా? వాడు పక్కోడు చూడు, మా చెల్లెల కొడుకు 95% వచ్చింది, మా అక్క కొడుకు 95% వచ్చింది. వాడెవడు, వీడెవడు? వీడు నీ కొడుకు. అప్రిషియేట్ హిమ్, డోంట్ కంపేర్ హిమ్. అలాగే మన ఆస్తి కూడా, నీ ఆస్తి, నీ పొజిషన్ నువ్వు కంపేర్ చేసుకో. ఇట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్, దట్ ఈజ్ హిజ్ అచీవ్మెంట్. డోంట్ కంపేర్ యువర్ అచీవ్మెంట్స్ విత్ సంబడి ఎల్స్ అచీవ్మెంట్స్. ఇఫ్ యూ కంపేర్, he is not going to lose anything. Who is going to lose? Your high happiness is going to be hindered. Okay? అండ్ ఇలా చెప్పుకుంటే మనం పంతులం కాబట్టి చెప్తూనే ఉంటాం. మీరేదో వచ్చింది కాబట్టి, కర్మ కాబట్టి మీరు వింటూనే ఉంటారు. వీరు పక్కవారు రాజుగారు, ఈయన పాపం విశిష్ట అతిథిగా పిలుచుకున్నా కదా, ఈయన ఆపితే బాగుంటుంది అనుకుంటారు. ఈ సదవకాశాన్ని ఇచ్చిన ఇటికల వీరయ్య గారికి, వారి టీముకు అండ్ నా విశిష్ట అతిథులకు మీ అందరికీ మనస వాచ కర్మణ్య నమస్కారం చేస్తున్నాను. నేను చెప్పింది మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకుండా ఇక్కడే మర్చిపోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా కానీ చక్కటి సందేశాన్ని, మళ్ళీ మా ఉపాధ్యాయులందరికీ కూడా ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా అనిపించింది కొన్ని విషయాల్లో.
ఎందుకంటే చాలా గుర్తుంచుకోవాల్సిన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కే ప్రమీల గారు, వీరు నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చారు, హెచ్జిటిగా పనిచేస్తున్నారు. వీరు కనగల్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు తీసుకున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను మండల స్థాయి బోధనాభ్యాస సమగ్రమేళ TLM సందర్భంగా మ్యాథమెటిక్స్లో ప్రతిభా పురస్కారాన్ని పొందారు. ఒక్కసారి అందరూ చాలా చల్లగా ఉన్నారు, చప్పగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ఉప్పుటూరి శ్రీవేణి గారు రెడీగా ఉండండి. శ్రీవేణి గారు ఎక్కడున్నారు? రైట్, రెడీగా ఉండండి. నెక్స్ట్ ఒక్క నిమిషం. కాసల్ల పరశురాములు గారు రెడీగా ఉండండి. పెంచలయ్య గారు కూడా రెడీగా ఉండండి. శ్రీమతి శ్రీవేణి గారు హెచ్జిటి ప్రకాశం నుంచి వచ్చారు. వారు 19 సంవత్సరాల వయసులోనే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలన్నటువంటి తపనతో ఉంటారు. ఎప్పుడు విద్యార్థుల్ని తీర్చిదిద్దే ప్రక్రియలో ఆమె 2019లో బెస్ట్ టీచర్ అవార్డును ప్రకాశం జిల్లా స్థాయిలో పొందారు. స్పందన ఇదామీరు ఈమె సేవలను గుర్తించి జోనల్ బెస్ట్ టీచర్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా సమాజానికి స్ఫూర్తివంతమైనటువంటి పౌరురాలుగా నిలవాలని కోరుకుంటున్నాం మేడం. నెక్స్ట్ కాసర్ల